హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నైట్ మిగిలిపోయిన చపాతీలు కనిపించాయండి. దాంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఎగ్స్ కనబడ్డాయి. ఎగ్స్ని కూడా అనేవి రెండింటిని కలిపి మన కాంబినేషన్లోని టిఫిన్ తయారు చేసేద్దాము. ముందుగా మనం చపాతీని ఇలాగ స్లైసెస్ గన కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకున ఉంచుకోవాలి. ఏదో మా మదర్స్ అందరూ కూడా మంచి తెలివితేటల్లోని ఇలాంటి తెలివితేటలు బాగా వస్తాయి కదండి. నైట్ మిగిలిపోయినవి మనం వేస్ట్ చేయకుండా అలాగని మనకి ఇది హెల్తీ ఫుడ్ కూడా. అసలు అందులో ఎగ్స్ మార్నింగ్ ఎలాగ బ్రేక్ఫాస్ట్గా ఎగ్స్ తింటే మంచిది అంటారు కాబట్టి దాంతోపాటు మనకి గోధుమ పిండి పరాటా అంటే ఈ రెండు కూడా మంచి హెల్తీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఓకేనా, ఇది చూసారు కదా, ఉల్లిపాయలు బాగానే ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసినవి యాడ్ చేసుకుందాము. దాంతోపాటు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోని అల్లం ఈ ఎగ్ కీమా పరాఠా ఏదైతే ఉన్నదో దానికి కాంబినేషన్గా అసలు అల్లం వేసుకుంటేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకున బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గ ఫ్లేవర్కి తగ్గ కొంచెం అంత గరం మసాలా కూడా, గరం మసాలా ఏమీ కాదని చికెన్ మసాలా అది కూడా యాడ్ చేసుకుందాము. ఇది కూడా మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్ నేను అనేది ఒక 3 ఎగ్స్ మాత్రం వేసుకున్నాను. మీరు కావాలిస్తే మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా ఉండేటప్పుడే మనం ఇలా ఫ్రై అయినప్పుడు మాత్రం ఇలా వేసుకుందాము. ఎగ్స్ని డైరెక్ట్గా వేసుకున్నా బాగుంటుంది. ఇలాగా చూసుకోండి, గుడ్డుని పగలగొట్టేటప్పుడు ఆ పెంకులు కానీ అందులో పడకుండా చూసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి ఇంట్లో సుప్రభాతాలు వినవలసి వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇలా మనం 3 గుడ్లు కొట్టి వేసుకున్నాం కదా. ఇది ఏం చేస్తామంటే మనం సిమ్లో పెట్టి ఇవి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఉక్కర్ని ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. పచ్చిగా ఉంటుండగానే ఇందులో మనం ఇందాక ఏదైతే పరాఠా మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నామో అవి ఇందులో మనం యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఏదైతే మనం గుడ్డు వేసామో అది మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలి. అంటే అది పరాఠా పీసెస్కి బాగా పట్టాలన్నమాట. ఇలాగా పచ్చిగా ఉండేటప్పుడు వేయడం వల్ల ఏంటంటే రెండు కూడా మిక్స్ అయ్యి తినడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ గుడ్డు కానీ బాగా ఫ్రై అయిపోయాక మనం పరాటా వేస్తే రెండు సపరేట్గా ఉంటే అసలు టేస్ట్ ఏం బాగోదు. ఇప్పుడు మనం దీనికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని దాని మీద కొంచెం అంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన వాటిని మనం ఒక ప్లేట్లోని సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడమే. నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలాగ కీమా ఎగ్ పరాఠాని ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో తిని ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ ఇంట్లోని మిగిలిపోయిన చపాతీని ఈ విధంగా చేశారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూశారు కదా, నేను ఈ ప్లేట్లో పెట్టగానే దీన్ని చూడగానే ఎంత టెంప్టింగ్గా ఉన్నది తినడానికి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలోని మరిన్ని వీడియోస్ తోటి మంచి మంచి వెరైటీస్ తోటి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా, మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగాన ఎగ్ కీమా పరాఠా చేసి పెడతారని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.